బ్రేకింగ్ న్యూస్ సౌత్ కశ్మీర్ లో ఉగ్రవేట బలగాలకు సవాల్గా మారింది. ప్రతికూల పరిస్థితులు అడ్డంకిగా మారాయి. 12 రోజులుగా దట్టమైన అడవిలో గాలిస్తున్నా చిన్న క్లూ కూడా లభించడం లేదు. ఆ భూభాగంపై పట్టున్న లోకల్ టెర్రరిస్టుల సహకారం లేకుండా ఉగ్రవాదులు తప్పించుకునే అవకాశమే లేదని భావిస్తోంది ఎన్ఐఏ. ఇప్పటికే బైసరన్ వ్యాలీలో అటాక్ జరిగిన రోజు షాప్ మూసి ఉన్న యజమానిని అదుపులోకి తీసుకుంది. అతడి కాల్ హిస్టరీని సైతం సేకరించింది. ఉగ్రదాడికి 15 రోజుల ముందే షాప్ తెరిచి దాడి ఘటన రోజు ఎందుకు క్లోజ్ చేయాల్సి వచ్చిందన్న దానిపై ప్రశ్నించినట్లుగా సమాచారం. టెర్రరిస్ట్ అటాక్ జరుగుతుందని ముందే తెలిసి షాపును ఓపెన్ చేయలేదా అనే కోణంలో విచారిస్తున్నట్లు తెలిసింది. ఇక టీఆర్ఎఫ్ ఎంఓపై ఎన్ఐఏ ఫోకస్ పెట్టింది. గతంలో విడుదల చేసిన దాడుల వీడియోలను పరిశీలిస్తోంది. ఇందులో ఏదైనా క్లూ లభించే ఛాన్స్ ఉందని భావిస్తోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, పెహల్గావ్ దాడికి సంబంధించి ఇప్పటి వరకు ఎన్ఐఏ దర్యాప్తులో ఎటువంటి కీలక విషయాలు బయటపడ్డాయి? అలాగే 12 రోజులుగా దట్టమైన అడవిలో గాలుస్తున్నా కూడా చిన్న క్లూ కూడా బలగాలకు ఎందుకు లభించడం లేదు? అక్కడున్న ప్రతికూల పరిస్థితులు ఏంటి? రైట్ రజిక, పెహల్గాంలోని బైసరన్ వ్యాలీ ఉగ్రవాదుల కాల్పులు జరిగిన తర్వాత ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఏ చిన్న ఆధారం దొరికినా కానీ దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 12 రోజులుగా, అంటే దాదాపు 12 రోజులు దాటి ఈరోజు ఏప్రిల్ 22వ తేదీన ఘటన జరిగింది. తర్వాత 2 రోజుల క్రితం ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ వసంత్ దాటే ప్రధాని నరేంద్ర మోడీ కలిసి దర్యాప్తు యొక్క పురోగతిని వివరించారు. మరోవైపు ఎవరైతే ఉగ్రదాడులు జరిపారో ఉగ్రవాదులు అక్కడే దక్షిణ కాశ్మీర్లోనే తలదాచుకున్నారు, అక్కడే నక్కి ఉన్నారు, వారికి స్థానికులు సహకరిస్తున్నారు అనేది ఎన్ఐఏ వద్ద సమాచారం ఉంది. 20 మంది స్థానికులు వారికి సహకరిస్తున్నారనే ఒక దర్యాప్తు సంబంధించిన నివేదికను ప్రధాని నరేంద్ర మోడీకి వివరించారు. అయితే ఒకవైపు గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మరోవైపు అక్కడ ప్రతికూల వాతావరణం, మీరు అన్నట్టుగా ప్రతికూల వాతావరణం, అక్కడ వర్షం పడుతోంది. మధ్యలో కొండ ప్రాంతాలకు వెళ్ళి సిఆర్పిఎఫ్ అలాగే ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు అందరూ కూడా బలగాలన్నీ కూడా వెళ్ళి సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అంటే మరోవైపు హెలికాప్టర్ల ద్వారా, డ్రోన్ల ద్వారా కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కానీ ముమ్మర దర్యాప్తు కొనసాగుతుంది. కానీ వారిని గుర్తించడంలో కొంత పురోగతి అయితే లభించిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే వారు కొండ ప్రాంతాల్లో దాక్కున్నారా, లేకపోతే ఈ ఏదైతే దక్షిణ కాశ్మీర్లో ఉన్న ఇటు పెహల్గాం కానీ మరోవైపు కాశ్మీర్, శ్రీనగర్ ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా నక్కి ఉన్నారా, పెహల్గాంలో కానీ పుల్వామాలో కానీ అనేది కూడా తెలియాల్సింది. నివాసాల్లో కొంతమంది ఉన్నారని చెప్తున్నారు, మరికొంతమంది కొండ ప్రాంతాల్లో తలదాచుకున్నారనేది కూడా మరికొంతమంది పోలీసుల వద్ద సమాచారం ఉన్నట్లుగా కూడా ఎన్ఐఏ భావిస్తోంది. అంటే ఇప్పటికే దాదాపు 2000 నుంచి 3000 మంది వరకు కూడా స్థానికులను విచారించారు. 100 మందికి పైగా ఇంకా పోలీసుల అదుపులోని పెహల్గాంలోని పోలీస్ స్టేషన్లో ఉన్నారు. కానీ ఇంకా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. మొదటి నుంచి కూడా డే 1 నుంచి కూడా ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇటు బైసరన్ వ్యాలీ ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్తుంది. తర్వాత ఇటు డైరెక్టర్ జనరల్ కూడా డీజీ కూడా ఎన్ఐఏ డీజీ వెళ్ళారు. ఆయన కూడా బైసరన్ వ్యాలీ కాల్పుల ఘటన జరిగిన ప్రాంతాన్ని వెళ్ళి పరిశీలించారు. తర్వాత వారు ఏ విధంగా రెక్కి నిర్వహించారు, ఏ విధంగా పైకి వెళ్ళారు, ఎక్కడెక్కడ ముందు స్పాట్స్ పెట్టుకున్నారు, ఎక్కడ భద్రత తక్కువ ఉంటే అక్కడ ముందు దాడి చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. ఇదంతా కూడా నివేదిక అంతా మొత్తం ఎన్ఐఏ వద్దుంది. కానీ స్థానికుల సహకారం లేదంటే వారు దాడి చేయలేరు అనేది కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో స్థానికులందరినీ కూడా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అక్కడ ఏదైతే బైసరన్ వ్యాలీలో దుకాణదారులు ఎవరైతున్నారు, స్టాల్స్కు సంబంధించిన యజమానులు, వారిలో కొంతమంది ఆ దాడి జరిగిన రోజు అంతకుముందు రోజుల్లో కూడా కొంతమంది షాపులు ఓపెన్ చేయలేదు. ఈ నేపథ్యంలో వారు ఎందుకు షాప్ ఓపెన్ చేయలేదు, వారికి ఏమైనా ఉగ్రవాదులు ఇంకొక ఏమైనా సంబంధం ఉందా, ఉగ్రవాదులు సంబంధం ఉందా అన్న అంశ కోణంలో కూడా వారిని కూడా విచారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఒకవైపు సెర్చ్ ఆపరేషన్ అయితే సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఇటు సింధు నది పరివాహక ప్రాంతంలో, ఇటు జీలం నది పరివాహక ప్రాంతంలోని ఉన్న అటవీ ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో అంతా కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు పుల్వామాలోని ఇళ్ల మధ్యలో కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. కానీ వారు ఉగ్రవాదులు ఎక్కడ నక్కి ఉన్నారనేది మాత్రం ఇంకా వారి జాడైతే కనిపించడం లేదు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఐఈడి బాంబ్స్లు, మరోవైపు వారికి సంబంధించిన నిత్యావసర సరుకులు, దుప్పట్లు, ఒక రేడియో సెట్, ఇదంతా కూడా నిన్న గుర్తించారు పోలీసులు. ఒక అనుమానితుడిని, ఏదైతే ఉగ్రవాదులు సహకరిస్తున్నాడనే అనుమానంతో అతన్ని ఆ స్థావరం దగ్గర తీసుకువెళ్ళిన తర్వాత
అతను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్థావరాన్ని చూపించి అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో అతను ఏదైతే వాగు వెళ్తుందో నీటి వాగులో తప్పించుకునే క్రమంలో అక్కడ దానిలో దూకారు. కానీ ఆ నీటి వేగానికి అతను ఆ నీటి వాగులోనే కొట్టుకుంటూ పోయి చనిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే కుల్గాం కాలువలో అతని మృతదేహం కూడా లభ్యమైంది. ఒక ఓజీ, ఇద్దరు పాకిస్తానీ ఉగ్రవాదులు, వారి రహస్య స్థావరాల గురించి అతని వద్ద సమాచారం ఉంది అనేది కూడా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ సంఘటనా స్థలానికి తీసుకుని వెళ్ళారు. తీసుకువెళ్ళిన తర్వాత అతను పారిపోయే క్రమంలోనే నీటిలో దూకి ఈత కొట్టుకుంటూ వెళ్తున్నప్పటికీ కూడా ఆ వేగానికి అతను తట్టుకోలేక ఆ నీటిలోనే అతని చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే దర్యాప్తు అయితే వేగంగా కొనసాగుతోంది. మరోవైపు ఇటు ఢిల్లీ వేదికగా కూడా ప్రధాని నరేంద్ర మోడీతో త్రివిధ దళాధిపతులు సమావేశమవుతున్నారు. యుద్ధానికి సన్నద్ధమవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి ఉగ్రవాదులు ఎవరు, ఎక్కడున్నారు ఏంటనేది కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు తప్ప ఇప్పటి వరకు ఎవరి జాడ అనేది కనిపించడం లేదు. కొంతమంది అనుమానితులను ఇటు కొలంబో పారిపోయారనేది కొంత సమాచారం అయితే అందుతుంది. కొంతమంది ఇక్కడే దక్షిణ కాశ్మీర్లోనే తలదాచుకున్నారు, వారికి స్థానికులు సహకారం అందిస్తున్నారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి ఎన్ఐఏ వద్ద కూడా కీలక ఆధారాలు ఉన్నాయి. ఇక ఎన్ఐఏ కూడా స్థానికులకు కొన్ని సూచనలు చేస్తుంది. ఎవరు కూడా ఉగ్రవాదులకు సహకరించొద్దు, మాకు దర్యాప్తుకు సహకరించండి, వారిని పట్టుకునేందుకు మీరందరూ మాకు సహకరించాలంటూ కూడా చిన్న ఆధారం దొరికినా, ఈ సమాచారం తెలిసినా వెంటనే మాకు సమాచారం అందించండి అంటూ కూడా ఆ వివరాలకు సంబంధించిన కొన్ని కీలక సూచనలు కూడా అక్కడున్న స్థానికులకు ఎన్ఐఏ అధికారులు అలాగే జమ్మూ కాశ్మీర్ పోలీసులు కూడా సూచించారు. కానీ ఎన్ఐఏకి సంబంధించి దర్యాప్తు అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. ఎన్ఐఏ డీసీ కూడా స్వయంగా అక్కడే 3 రోజుల పాటు టెస్ట్ వేసి మొత్తం అక్కడ సిచ్యువేషన్ అంతా పరిశీలించారు. ప్రతి ఇంటిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వెహికల్స్ కానీ ఐడెంటిటీ అంతా కూడా తనిఖీలు చేసిన తర్వాత మాత్రమే అక్కడ ఉన్న వాహనదారులు కానీ ఎవరిని కూడా విడిచిపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు ఉగ్రవాదులు ఎక్కడున్నారు, ఎంతమంది ఉన్నారు, ఎక్కడ తాళదాచుకున్నారనేది మాత్రం ఇప్పటివరకు ఎన్ఐఏ కానీ ఇతర దర్యాప్తు సంస్థలు కానీ గుర్తించలేకపోయాయని ప్రధానంగా తెలుస్తోంది. కానీ త్వరగానే వారిని పట్టుకుంటామనేది కూడా చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. బైసరన్ వ్యాలీ అడవుల్లో ఉన్న దట్టమైన అడవుల్లో ఉన్న ప్రతికూల పరిస్థితులు ఉగ్రవేటకు బలగాలకు అడ్డంకిగా మారే 12 రోజులుగా అడవిలో గాలిస్తున్నా కూడా చిన్న క్లూ కూడా లభించడం లేదు. ఇక ఎన్ఐఏ కూడా ఉగ్రవేటకు సంబంధించి అన్ని కోణాల్లోనూ ఫోకస్ అయితే పటిష్టంగా పెట్టింది.